జగిత్యాలలో తహసీల్దార్ కార్యాలయంలో ఈవీఎంల తరలింపు కలకలం రేపుతోంది. అర్ధరాత్రి ఆటోలో ఈవీఎంలను తరలిస్తున్న అధికారులు మాత్రం అందుబాటులో లేరు. ఈవీఎంల తరలింపుపై ప్రశ్నిస్తే డెమో ఈవీఎంలంటూ ఆటో డ్రైవర్ మరో వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలపై ఇంత నిర్లక్ష్యంగా వివరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా గెలుపుపై సందేహంతో ఈవీఎంల తరలింపు జరిగిందంటున్నారు ప్రతిపక్షాలు. కాగా సామాజిక మాధ్యమాల్లోనూ ఈవీఎంల తరలింపుపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రైట్, ఇక దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అని తెలుసుకుందాం. చంద్రశేఖర్, అసలు ఈ ఈవీఎంల తరలింపు జరిగిన దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, అధికారులకు ఎలాంటి సంబంధం లేకుండా వారి పర్మిషన్ లేకుండా తీసుకెళ్తున్నారన్న ఒక వాదన వినిపిస్తూ ఉంది. డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు అధికారులు దీనికి సంబంధించి? ఇవి కేవలం డెమో ఈవీఎంలు అంటూ కూడా చెప్తున్నటువంటి దాంట్లో వాస్తవం ఎంత? ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజాలేంటి? పరమేష్, గత 4 రోజుల నుంచి జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఒకవైపు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి, చేయరాదు అని చెప్పేసి చేయొచ్చు అని ప్రతిపక్షాలు ఢిల్లీలో సైతం ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయం. ఈ క్రమంలో నిన్న నిజామాబాద్ లోక్సభ సభ్యుడుగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నేత అరవింద్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది, చివరి గంటలో పోలింగ్ శాతం పెరిగింది అనేటువంటి కోణంలో కూడా ఆరోపణలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడక్కడ ఈవీఎంలను తరలింపు అనేది అర్ధరాత్రి చేస్తున్నారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కొన్ని విజువల్స్ కూడా లభించడం జరిగింది. ఈ విజువల్స్ నేపథ్యంలో ఆరా తీశారు అసలు ఈవీఎంలను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ని. ఎందుకంటే జాతీయ స్థాయిలోనే అత్యధికంగా నిజామాబాద్ లోక్సభలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణీతమైనటువంటి చర్యలు తీసుకొని 12 ఈవీఎంలను ఏర్పాటు చేసి మోడల్ పోలింగ్ లను కూడా ప్రక్రియను నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో M3కి సంబంధించినటువంటి ఈవీఎంలను ఉపయోగించారు. వీటిని మాత్రమే తరలిస్తున్నాం అనేటువంటి కోణంలో వాళ్ళు ఉంతనలేని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం ఇది కేవలం మోడల్ పోలింగ్ కు సంబంధించినటువంటి ఈవీఎంలు మాత్రమే కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ విఆర్కే ఇంజనీరింగ్ కళాశాలకి భద్రపరిచాము, ఆర్డీఓ కార్యాలయం నుంచి తరలిస్తున్నాం అనేటువంటి కోణంలో కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరుగుతుంది అధికార యంత్రాంగం అంతా కూడా. అయితే మరోవైపు ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు, సామాజిక కార్యకర్తలు మాత్రం ఇతర ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది పరమేష్. ఎందుకంటే ఖచ్చితంగా నిజామాబాద్ లో ఎలాగైనా లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి కోణంలో అధికార యంత్రాంగం దుర్వినియోగం చేస్తున్నారు, ఇక్కడ మిస్యూజ్ అవుతుంది అనేటువంటి కోణంలో కూడా ఆరోపణలు జరుగుతుంది. ఈ కోణంలో ఇప్పుడిప్పుడే అధికారులను కూడా వివరణ కోరడం జరిగింది. స్థానికంగా జగిత్యాల అధికారులు సైతం ఇవి మోడల్ సంబంధించినటువంటి ఈవీఎం మెషిన్స్ అని స్పష్టం చేస్తున్నారు పరమేష్. రైట్, అంటే దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా స్పందించారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కేవలం ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నాయి, అధికార దుర్వినియోగం ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎన్నికల సంఘం ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశంతో ఎలాంటి అవకతవకలకి పాల్పడకుండా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు అధికార పక్షం మీద ఎప్పట్లాగానే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటి కోణంలోనే అధికార పక్షానికి చెందినటువంటి నేతలు, ఇటు కార్యకర్తలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు అనేది కొనసాగుతూనే ఉంది. ఇది పరమేష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. For more updates, please subscribe 99 TV Telugu.